రాముడు పాటలు పెట్టుకొని ఆడుతుంటే వాళ్ళకంతా మంట మండింది. అదే రేపటి నాడు ఒక్కరోజు రాముడు పాట పెట్టినందుకు వాళ్ళకి అంత మంట మండింది. అదే రేపటి నాడు మేము రామ మందిరం గుడి కట్టినాక రోజు భజన పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లాన్ని చూస్తే కనీసం వదిలిపెట్టాలి. నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తాడు? కమ్యూనిస్టులు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి. మళ్ళీ కేసులు మామినే, కానీ ఓట్లు మాత్రం అటేస్తారు. ఓట్లు అటేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు? మళ్ళా మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళా ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైలు పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదులం. మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు చెరిపెట్టి, రేపు నామినీ ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణ్ నాయక్ వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిండ్రు. ఇక్కడ పాండ అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిండు. అందరి మీద చెరిపెడతారు. ఇక మేమంతా మతతత్వవాదులం. ఇక వీళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళ దాడులు చేసేవాడు సెక్యులర్ వాది. వీళ్ళని కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ని కాపాడడం కోసం కొట్టిన వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మ ఆడించినటువంటి సందర్భాన్ని చూడలే మేము. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకుని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకర్లు దాడులు చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టిందంటే వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇది సెక్యులరిజం. ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం. నేను చెప్తున్నా హిందూ సమాజానికి, ఇవాళ మన బతుకులు బతికే పరిస్థితి లేదు. అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పొట్టు పెట్టుకుంటున్నా. మేము వద్దలే. ఒక వినాయకుని పండుగ, ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. రోడ్లను బ్లాక్ చేసి అరీజ్ అలీం సెంటర్ పెడుతూ అడిగినాం ఏమన్నా? అయ్యప్ప స్వాములు అయ్యప్పలే నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చిరన్న. అయ్యప్ప స్వాములు శబరిమల రోడానికి లీవ్లు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇలా ఎలక్షన్ కోడ్ అంటున్నా, గొడవ చేయలేము మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద
అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది, ఎవరిని చూసి ఎగిరి అలా వచ్చి కొట్టింది అలా? ఇది ఎవరి జాగిరిది, ఇది ఎవరి జాగిరిది? కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా అన్న, ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దానికోసం పనిచేయం మేము.